నైట్ డ్యూటీ ఎక్కువ చేస్తే మాత్రం మామ బాగా అంటే బాగా టైర్డ్ అయిపోతాం నిజంగా ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఈరోజు లేట్ లేచిన వంట కూడా చేసుకోలేదు. సరే వంట చేసుకోలేం కదా అని హోటల్కి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుని ఉంటే సో బిర్యానీ. సో ఇది వచ్చేసి 13 ధరం మామ. ఇది తింటే నాకు ఒక్క పక్క కూడా కాదు కానీ మన ఇండియా మనీలో అయితే ఓ రూపాయి దక్క 300. 300కి ఇంత బిర్యానీ వస్తాయని అస్సలు అనుకోలేదు నేనైతే. ఇక నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసినాం. అంటే మనం పెద్ద బ్యాగ్ అయితే వేసుకుంటలేము. 18 కిలోలు చిన్న బ్యాగ్ తీసుకుందామని చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాం, రైస్ బ్యాగ్ అయితే. ఇలా 5 కేజీలు ఉన్నది, ఇంకోటి వచ్చేసి 9 కేజీలు ఉన్నది. నేనైతే ఫస్ట్ 5 కేజీలు తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ 1 మంత్ దాకా అత్తారో తెలియదు కదా, అందుకోసమే మళ్ళీ నేను 9 కిలోలు అయితే తీసుకున్నాము. ఎందుకంటే మనం ఇంకొక 1 మంతే ఉంటాం కదా ఇక్కడ. ఆ తర్వాత ఎక్కడ తీసుకున్నాం అనుకో రైస్ మళ్ళీ కరవ్ అయిపోతుంది. పోయినా సరే ఇక్కడ సామాన్ మొత్తం కరవ్ అయిపోయింది. కారమైన కొద్దిగా మొత్తం పురుగులు పట్టేసినాయి అన్నట్టు. అందుకోసమే సింగిల్గా ఒక చిన్న రైస్ బ్యాగ్ అయితే తీసుకొని ఉంటే ఇక 9 కిలోలు అయితే ప్రైస్ వచ్చేసి 31 dirhams అయితే పడ్డది మామ. మరి ఇక్కడైతే ఇంత రేట్ ఉన్నది. మరి మీ సైడ్ ఎంత ఉన్నదో కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. ఇక రైస్ బ్యాగ్ తీసుకొని రూమ్లో అయితే ఎత్తేసిన ఉంటే ఇది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఒక వెళ్దాం.